అతలాకుతలమైపోయినటువంటి పరిస్థితుల నుంచి మార్పు అన్నది ఇప్పుడు జరిగింది. గత 106 రోజుల నుండి అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మీద యుద్ధం ప్రారంభించాక, ఇరాన్ గల్ఫ్ దేశాల మీద దాడులు ప్రారంభించాక, ఇజ్రాయెల్ మీద రిటాలియేషన్ అటాక్స్ ప్రారంభించాక, ముదిరి పాకాన పడిపోయి ఓ పక్కన పెట్రోల్, డీజిల్, గ్యాస్ సంక్షోభాలొచ్చి, రెండో పక్కన ప్రపంచమంతా సంక్షోభాలు పడి, రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వల్ల కూడా ప్రపంచం ఇట్లాంటి ఇబ్బంది ఏం పడలేదు. ఎందుకంటే ఆళ్ళిద్దరూ కొట్టుకు చస్తున్నారు, మనకేం లేదు అన్నట్టు. కొన్ని రోజులు ఇబ్బంది పడ్డారు. ఇదే అంటే అనుకున్నారు, చర్చించారు తప్పించి ఎవడు పట్టించుకోలేదు. బట్ ఇది మాత్రం ప్రపంచాన్ని కదిపేసింది, కుదిపేసింది. ఎందుకంటే హార్ముజ్ జలసంధి దిగ్బంధం వల్ల తలెత్తినటువంటి పరిస్థితి. అన్నీ సెటరేట్ అయ్యి నిన్ననే అటు G7 దేశాల మీటింగు, ఆ వెంటనే అమెరికా, ఇరాన్ల మధ్యన ఒప్పందం దెబ్బకి స్టాక్ మార్కెట్లు సర్రమని పరుగులు పెట్టినాయి. ప్రతి దేశంలో ఉన్న స్టాక్ మార్కెట్లు పూర్తి ప్రాఫిట్స్ నమోదు చేసినాయి. $89 బిలియన్ సౌత్ కొరియన్ కొస్పి సక్సెస్ చేసుకుంటే, జపాన్ వాళ్ళ నిక్కే $173 బిలియన్ లాభాలు గడిస్తే, తైవాన్ వాళ్ళది $53 బిలియన్ లాభాలు గడించింది.